కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మనం 2 రోజుల నుంచి ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం. ధర్మం అంటే ఏంటి, మరి ఆ ధర్మాన్ని ఆచరించడానికి ఎట్లా ఉంటారు, మరి ధర్మం కాకుండా అధర్మంలో జీవించే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ, మరి ఈరోజు అధర్మంగా ఎందుకు జీవిస్తున్నారు, జీవించడానికి కారణం ఏంటి, మరి అధర్మంగా జీవించే వాళ్ళకి చిట్ట చివరికి వచ్చే ఫలితం ఏంటి అని విషయాన్ని కొంచెంగా తెలుసుకుందాం. ఎందుకంటే మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక మన జీవితంలో మనకి చిన్న మరక ఉన్నా, చిన్న తప్పు జరుగుతున్నా, మరి మంచి కానివ్వండి చెడు కానివ్వండి, మంచి మార్గంలో ఉంటే, మంచిగా ఉంటే, ధర్మంగా జీవించగలిగితే మరి ధ్యానం చక్కగా కుదిరి దైవానికి దగ్గర అవుతామని నిన్నటి క్లాసులో మనం చెప్పుకున్నాం. మరి అధర్మ మార్గంలో జీవిస్తే మరి ఇంకా ఆ కర్మలు అనుభవించడానికి భూమి మీదకి మళ్ళా మనం జన్మ తీసుకోవాలి. అలాగే కాకుండా అధర్మ మార్గంలో ఉన్నప్పుడు ఆ జన్మలో ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకు ధర్మం తెలిసినా కొంతమంది అధర్మంగా జీవిస్తారు అంటే, వాళ్ళ మనసు మలినమై అశుద్ధమై ఉన్నప్పుడు మనకి అధర్మ మార్గంలో జీవించే వారు ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ళు ఏంటి అంటే మాటలు చెప్పొచ్చు కానీ మనసు మలినమైంది. ఆ మనసు మలినమైన మూలాన్ని మరి అలాగే అపరిశుద్ధం, శుద్ధత్వంలో ఉంటే ధర్మంలో ఉంటారు, అపరిశుద్ధంలో ఉంటే అధర్మ మార్గంలో ఉంటారు. మరి ఈ అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ కూడా కీడు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఇతరులకు కీడు చేసేమనుకుంటారు కానీ తనకు తానే కీడు చేసుకోవడం మొదలు పెడుతున్నాడు అనే విషయం వాళ్ళకి తెలియదు. అంటే నేను లాభం పొందుతున్నాను అనుకుంటారు. కానీ ఎప్పుడైతే అధర్మం చెయ్యాలి అని మన మనస్సుకు తోచిందో ఆ క్షణం నుంచి వాడికే కీడు తలపెట్టుకుంటున్నాడు. వాడి వల్ల తాత్కాలికంగా ఎదుటి వాడు నష్టపోవచ్చు కానీ వీడు శాశ్వతమైన దుఃఖంలోకి ఆ దుఃఖం వేపు అడుగులు వేస్తున్నాడు అనే మా విషయం తెలియదు. ధర్మం చాలా గొప్పదండి. పదునైన వజ్రాయుధం లాంటిది, అది రక్షిస్తుంది. ధర్మం ఎప్పుడూ కూడా నిన్ను రక్షిస్తుంది, అధర్మ పరములను శిక్షిస్తుంది. కానీ అధర్మంగా జీవించే వాడికి వాడే శిక్ష వేసుకుంటున్నాడు. ఎందుకు అంటే వీడికి ఇంకా అజ్ఞానం వదలలేదు. జ్ఞానవంతుడు ధర్మంగా జీవిస్తాడు, మరి అజ్ఞానంలో ఉన్నవాడు అధర్మంగా జీవిస్తాడు. ఈ పాత వాసనలు, పాత సంస్కారాల వల్ల ఆ మనస్సు మలినమై నేనేదో ఎదుటి వాళ్ళని చేస్తున్నాను అనుకుంటాడు. కానీ వాడే కర్మలు అనే పాపకర్మలు అనే శిక్ష వేసుకోవడం మొదలు పెడతాడు. ఏ క్షణాన్ని నువ్వు అధర్మము వైపు వెళ్ళావో, ఆచరణ మొదలు పెట్టావో, ఆ క్షణం నుంచి నీకు నువ్వుగా శిక్ష వేసుకుంటున్నావని, మనమే శిక్ష వేసుకుంటున్నామని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మరి ఈ విధంగా తెలుసుకున్నప్పుడు అందరూ ధర్మంగానే ఉంటారు. కానీ ఇలాంటి తెలుసున్నా ఆచరించడానికి ఎంతో నిగ్రహ శక్తి ఉండాలి. శక్తి కావాలి అంటే ధ్యానం ఒక్కటే సరైనది, ఇంకేమీ కాదు. అందుకే ధ్యానులకే ఎక్కువ సూచనలు ఇవ్వబడతాయి. అజ్ఞానులకు ఒక్క మాట చెప్తే చాలు, ఆత్మే దైవం అని. కానీ ధ్యానుల్లో మరి దైవాన్ని దర్శించాలి అని, ఇంకా శక్తి పొందాలి, ఇంకా జ్ఞానం పొందాలనుకునే వాళ్ళు పొరపాటును కూడా అధర్మ మార్గంలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు
మనం ఎవరి మీదైనా కోపం వచ్చింది, వాడు నాకు అపకారం చేశాడు, మరి నేను కూడా వాడికి ఏదో ఒకటి చేసేయాలి అని కోపం అనుకుంటాం. కానీ ఆ కోపం వచ్చిన క్షణం నుంచి మనం క్షమించకపోతే, అంటే ఒకసారి చెప్పొచ్చు మనం వాడికి, కానీ రాగానే వాడు చేసిన తప్పుకు శిక్ష వెయ్యాలి, దండన వెయ్యాలి అని ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటే, పదే పదే కోపగించుకుంటూ ఉంటే, ఈ ఆలోచన వాడి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా కలుషితం చేస్తుందండి. అందుకే క్షమ అన్నది చాలా గొప్ప గుణం అంటారు. కోపం ఎప్పుడు రావాలి? అధర్మం మితిమీరినప్పుడు, కానీ చిన్న చిన్న విషయాలకి కాదు. మరి ఇలాంటి వాళ్ళు దగ్గరికి, మరి అధర్మంగా ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళడానికి, కోపిష్ఠుల వాళ్ళకి వెళ్ళడానికి కూడా కొంతమంది భయపడతారు. ఎందుకు అంటే అధర్మ మార్గంలో వెళ్ళిన వాడికి భగవంతుడి చేత శిక్ష తప్పదు. మరి చాలామంది అధర్మంగా ఉంటే, పాపం ఉంటే నరకానికి వెళ్తావు అని చెప్పినా, నేను చచ్చిపోయాక ఏది వస్తే నాకేటి, ఇప్పుడు నేను సుఖంగా భోగంగా ఉన్నాను అని అనుకుంటారు చాలామంది. అంటే చచ్చాక ఏమవుతుందో మనకు తెలియదు కదా అని ఇప్పుడు ఆ మార్గాన్ని బోధించిన చెప్పిన తలకి ఎక్కనప్పుడు ఏం చేస్తారు? అధర్మం పక్షానే ఉంటారు. అధర్మాన్ని కూడా వాళ్ళ జీవితంలో ఆచరిస్తారు. ఎందుకు అంటే చనిపోయాక వస్తుందేమో అనుకుంటున్నారు, కానీ చనిపోయాక రాదంటే నువ్వు అధర్మపరమైన ఆలోచనలు, అధర్మపరమైన పనులు చేసిన క్షణం నుంచి కూడా నీకు లోన వేదన తప్పదు. సుఖశాంతులు ఉండవు. అలాంటి వాడు సుఖంగా నిద్రపోలేడు, శాంతిగా జీవించలేడు. ఎదుటి వాడికి అపకారం చేద్దాం అనుకునే ఒక ఆలోచన, ఆ క్షణం నుంచి నీకు దేనికో దానికి వేదన, దేనికో దానికి అశాంతి, ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం ఎప్పుడో చనిపోయేకొస్తుంది. ఇప్పుడేంటి, ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అని ఇంకా ఇంకా తప్పు మీద తప్పు. మొట్టమొదట తెలియక చేసేడేమో అని ప్రకృతి క్షమిస్తుంది. 1, 2, 3 క్షమించాక ఇంకా అక్కడి నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది. కానీ ప్రకృతి వేసే శిక్ష వచ్చేలోగా నీలోన ఆత్మఘోష ఉంటుంది. అదే వేదన. నీకెప్పుడు స్థిరం ఉండదు, నిలకడ ఉండదు, తృప్తి ఉండదు. అదే శాంతి లేని జీవితం. ఎప్పుడైతే నీలో వేదన ప్రారంభమైందో, శాంతి లేని జీవితం వచ్చిందో, మనలో ఇంకా మార్పు రాకుండా అధర్మం వైపే ఉంటే, అప్పుడు ప్రకృతి తన పని తాను చేసుకు వెళ్ళిపోతుంది, వెయ్యాల్సిన శిక్ష వేస్తుంది. చాలామంది చచ్చేకేమవుతుందో మనకేం తెలుసు, ఇప్పుడు సుఖంగా హాయిగా తిని, అంటే మాంసం తినేసి జీవుల్ని చంపేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రపంచం కోసం బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు. మాంసం తప్పు అని తెలుసున్నా సరే ఎన్నో జీవుల్ని చంపి ఫంక్షన్లు, వేడుకలు చేస్తూ ఉన్నారు. మా చుట్టాల్లో నామోషండి, మేము పెట్టకపోతే, మా ఇంటికి వచ్చినప్పుడు పెట్టకపోతే తప్పండి అంటున్నారు. అంటే నువ్వు నరక కోపంలో పడడానికి రెడీ అయిపోయావు, నువ్వు దుఃఖకరమైన జీవితం జీవించడానికి రెడీ అయిపోయావు. తృప్తి లేకపోయినా పర్వాలేదు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు దిగి నువ్వే ఆహ్వానిస్తున్నావు. ఇప్పుడు చూడండి, తుఫాన్ వచ్చే ముందు అధికారులు హెచ్చరికలు చేస్తారు, తుఫాన్ వస్తోంది, సముద్రంలోకి వెళ్ళకండి, చేపల కోసం వెళ్ళకండి. గాడిద గుడ్డిలాగే చెప్తారు. మొన్న అన్నారు, కిందటిసారి పెద్దగా రాలేదు, అనవసరంగా మేము చేపలు పట్టడానికి వెళ్ళలేదు, మాకెంతో నష్టం వచ్చేసిందని వెళ్తారు. కానీ వీడి ఆలోచన ఉంది చూడండి, చేపలను పట్టేయాలి, తెచ్చేసుకోవాలి, తినేయాలి, అమ్మేయాలి, డబ్బులు వచ్చేయాలని. ఈ పాపపు ఆలోచన
వాడికి ఖచ్చితంగా అక్కడ శిక్ష పడుతుంది. నువ్వు వెళ్ళలేదు, మంచిదే, నువ్వు సేవ్ అయ్యావు, తుఫాన్ మారిపోయింది. అది భగవంతుడి లీల. నీకు అర్థం కాదు ఆయన లీలలు. ప్రకృతి ద్వారా చేయిస్తాడు. అలాగే మనం ధర్మము తెలుసు, ప్రతి వాడికి అధర్మము తెలుసు. మన ఇతిహాసాల ద్వారా, పురాణాల ద్వారా ఎన్నో చెప్పించాడు భగవంతుడు. ఊరికే మనం గురువులు ఇన్ని రాసి పుస్తకాలు మన ముందు ఉన్నా మనం ఇంకా వినట్లేదని. మరి భగవంతుడు ఎంతో కరుణామయుడు, దయామయుడు కాబట్టే సద్గురువుల ద్వారా మనకి ఎంతో సత్యాన్ని బోధిస్తున్నారు. సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి, ఈ సత్యాన్ని నువ్వు చేరుకోవాలి అంటే ధర్మపరమైన జీవితం జీవించాలి. అధర్మపరమైన జీవితం పొరపాటును కూడా జీవించకూడదు అని గురువులు మనకి హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ మనం పెడచెవిని పెడితే శిక్షకి అనుభవించడానికి, దుఃఖాన్ని అనుభవించడానికి, అశాంతి జీవితం అనుభవించడానికి మనం రెడీ అవ్వాలి. మరి ఈ అధర్మంగా ఉండొచ్చు పాత సంస్కారాలు, పాత్రలు, కానీ వాడికి కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడు. ప్రకృతి ఎప్పుడూ కూడా భగవంతుడు ప్రకృతి ద్వారా ఎన్నో అవకాశాలు మనకి ఇప్పిస్తుంది. ఫస్ట్ సద్గురువుల్ని పంపుతారు. సత్యందాలు మన ముందున్నాయి. మరి మనం మార్పు లేకపోతే, మనలో మార్పు అన్నదే లేకపోతే ఆ గత జన్మ వాసనలకి, సంస్కారాలకి బానిసలమైపోయి ఇంకా తప్పులు 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 చేస్తూ పోతే మరి అప్పుడు శిక్షకి రెడీ అవ్వాలి. మనం చెప్పేవి ఇంకొకరికి చెప్తే ఎదుటివాడికి కాదండి, మనకి వినబడిన ప్రతిదీ కూడా ఫస్ట్ మనం ఆచరించాలి. నేను అధర్మంగా ఉంటే దైవానికి దూరం అవుతాను, నేను అధర్మంగా ఉంటే ఆ దైవమే ప్రకృతి ద్వారా నాకు శిక్ష వేస్తుంది అని ఎవరికి వాళ్ళం తెలుసుకుంటూ నేను దైవానికి దూరం అవుతాను అంటే అర్థం ఏంటి? ఎన్నాళ్ళు సాధన చేసినా, ఎంత ఆత్మ కోసం పరితపించినా మనకు ఆత్మశక్తి పెంచుకోలేము. ఒక తప్పు చేసి ధ్యానంలో కూర్చుంటే పదే పదే అదే గుర్తొస్తుంది. ఎందుకు చేసేవని ఆత్మఘోష. వాడు ఆత్మేగా, వాడు భగవంతుడేగా, శరీరం ధరించి వచ్చి వాడు సాధన కోసం వచ్చి తెలుసున్నప్పుడు వాడికి ఎందుకు అన్యాయం చేశావు, వాడిని ఎందుకు బాధ పెట్టావు అని ఘోష మనకి ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా ధర్మాన్ని ప్రేమించేవాడు, ధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మవంతమైన జీవితం గడిపేవాడు దైవానికి దగ్గర అవుతాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, అధర్మపరమైన జీవితం జీవించేవాడికి ధర్మం వల్ల వచ్చే లాభాలు ఏవీ రావు. అందుకే అధర్మ జీవితం అంటే కష్టాల జీవితం, రోగాల జీవితం, బాధల జీవితం, అశాంతి జీవితాన్ని ఆహ్వానిస్తున్నట్టే. ఇలాంటి వాళ్ళు తాత్కాలికంగా ఏదో కొంత లాభం ఉండొచ్చు, కానీ శాశ్వతమైన దుఃఖం. మరి ఎందుకు అధర్మంగా జీవిస్తారు అన్న కారణం మనం తెలుసుకుంటే, ఒకటి మితిమీరిన మమకారం, 2 మితిమీరిన అహంకారం, 3 పగ ప్రతీకారం, 4 దుష్టులతో సాంగత్యం, 5 మితిమీరిన కామం. ఈ 5 కారణాలే మన మనస్సు, ఏదైనా సరే మనసే కదండి మానవుడికి నియంత్రించేది. మన మనస్సు ఈ 5 కారణాల వల్ల మురికయ్యింది, కల్మషం అయిపోయింది. మితిమీరిన, మీకు ఉదాహరణతో సహా చెప్తాను. మితిమీరిన మమకారం. ఆ మమకారం ఏంటి అంటే, ధృతరాష్ట్రుడు మరి రాజ్యం తనది కాదు, కానీ పిల్లల మీద మమకారం. నా పిల్లలే బాగుండాలి, నా పిల్లలే చక్రవర్తులు కావాలి, సార్వభౌములు కావాలి
అనే ఒక స్వార్థంతో అధర్మంగా జీవించాడు. ధర్మం తెలుసు, కానీ పక్కవాడి మాట వినబడలేదు. విదురుడు చెప్తూనే ఉన్నాడు, తప్పు తప్పు తప్పు, నువ్వు చేస్తున్నది అన్నయ్య తప్పు చేస్తున్నావు. కానీ ఆయన మాట పెడచెవిని పెట్టి పిల్లల మీద మమకారంతో మరి ఎన్ని తప్పులు చేశాడు. అన్నిటికీ ఓకే ఓకే అని శాంక్షన్ చేశాడు. మరి పాండవులు ఎన్ని కష్టాలు పెట్టాడు దుర్యోధనుడు అంటే, దానికి రాజుగా తన ఆజ్ఞ ఇవ్వబట్టికే మరి ఇది పిల్లల మీద ఉన్న మమకారంతో ఏ పిల్లల కోసమైతే అధర్మం చేశాడో ఆ ఒక్కడు 100 మందిని కన్నా ఒక్కడు కూడా మిగలలేదు. అంటే గమనించింది ప్రకృతి, ఎప్పుడు వెయ్యాలి శిక్ష, ఒక తప్పు తప్పుల మీద తప్పులు. ఎప్పుడైనా గమనించండి, ఒక తప్పు చేస్తే అది దొరకనప్పుడు ఇంకొక తప్పు, తప్పుడు జీవితం అయిపోతుంది వాళ్ళకి. ఇంకా మంచి జీవితం జీవించడం. ఒక తప్పు చేసినప్పుడు కొంచెం పశ్చాత్తాపడి రత్నాకరుల్లాగా మరి హెచ్చరికలు జరిగాయి, కానీ వినలేకపోయాడు. విదురుడు చెప్తూనే ఉన్నాడు, కానీ ధృతరాష్ట్రుడు వినలేదు. ఏ పిల్లల కోసం ఇంత అధర్మానికి పాల్పడ్డాడో మరి పిల్లలే లేకుండా పోయారు. మరి మితిమీరిన అహంకారం దుర్యోధనుడు నాశనం అయిపోయాడు. మరి చూడండి, నా తండ్రి చక్రవర్తి, నేనేం చెల్లుతుంది, నేను యువరాజుని, చక్రవర్తి కుమారుడు యువరాజు అవుతాడు, యువరాజు కాబట్టి నా మాటే శాసనం అని పాండవుల మీద ఈర్ష్య చేత సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. ఎన్ని అధర్మం, మాయాజోగం, మరి సాటి వాళ్ళని చంపడం ఎంత క్రూరత్వం. లక్క ఇంట్లో పెట్టి చంపాలనుకున్నాడు. భీముడికి చిన్నప్పుడే విషాహారం పెట్టాడు. మరి ఇన్ని చేసి అధర్మపరమైన పనులు ఎన్నో చేసి పాండవులను బాధ పెట్టి మరి చివరికి సూది మొనంత మోపిన స్థలం కూడా వాళ్ళకి ఇవ్వనని అహంకారించినప్పుడు మరి తను భూమి మీద ఉన్నాడా? తాను సూది మొనంత పరిపాలించడానికి ప్రాణాలతోనే లేడు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అధర్మపరమైన జీవితం, అతంత్రంగా మరణించిన వాళ్ళు ఎలా జీవించారు అని వాళ్ళ జీవితాన్ని మనం తెలుసుకుంటే మనకు అన్నీ అర్థం అవుతాయి. మరి పగ ప్రతీకారంతో శకుని రగిలిపోయాడు. ఎందుకు అంటే కౌరవులు గాంధారి విషయంలో, గాంధారికి వైధవ్యం ఉందని అరటి చెట్టుతో పెళ్లి చేసి ఆ చెట్టును నరికి ధృతరాష్ట్రుడికి ఇచ్చారు. ఇది దుర్యోధనుడికి అవమానంగా భావించాడు. ఒక విధవరాలు నా తండ్రికి కట్టబెట్టాడా అని మరి అందరినీ జైల్లో వేసేస్తాడు. తాతగారిని, మేనమావల్ని. రోజుకి 100 మెతుకులు పంపిస్తే ఆ అన్నం, ఆ మెతుకులు శకుని తిని బతికి బయటికి వచ్చి నా వంశాన్ని నాశనం చేశాడు, వీడి వంశం కూడా నిలవకూడదని పక్కనే బంధుత్వం ఉపయోగించుకొని మరి దుర్యోధనుడికి వాడు చల్లబడుతున్నప్పుడల్లా ఎక్కేసి యుద్ధానికి పురుగలిపి యుద్ధంలో వంశమంతా నాశనం అయ్యేటట్టు, కౌరవులంతా నాశనం అయ్యేటట్టు చేశాడు. ఆ పగ, ఆ ప్రతీకారం అంటే తన తల్లిదండ్రులు అందరినీ చంపించాడనే పగ, దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. పగ ప్రతీకారంతో శకుని కౌరవ వంశాన్ని నాశనం చేశాడు. తాను నాశనం అయిపోయాడు. పోనీ తనేమన్నా బతికున్నాడా? లేడు, తను నాశనం అయిపోయాడు. అలాగే దుష్టులతో సాంగత్యం. మనం మంచిగా ఉన్నా దుష్టులు పదే పదే చెప్తూ ఉంటే ఆ మాటలే మనకి బుర్రకెక్కుతూ ఉంటాయి. ఎక్కినప్పుడు మనం కూడా తప్పుడు వాళ్ళతో స్నేహం చెయ్యడమే ఏదో మూల నీకు తప్పుడు ఆలోచనలు వచ్చినట్టే.
మరి అలా దుష్టులతో సాంగత్యం వల్ల, అందుకే ఎప్పుడు సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి కానీ దుష్టులతో సాంగత్యం చెయ్యకూడదు అని చెప్తారు. అలా చేసి కర్ణుడు నాశనం అయ్యాడు. మరి కర్ణుడు చూడండి, అర్జునుడి కంటే కూడా చాలా తెలివైన వాడు. విలువిద్యలో అర్జునుడు లాంటి సమానమైన విద్య ఉంది. కానీ దుర్యోధనుడు లాంటి దుష్టులతో సాంగత్యం వల్ల వాళ్ళు అధర్మం చేస్తున్నా దానికి ప్రోత్సహించాడే కానీ వద్దు అని చెప్పలేకపోయాడు. ఒక చిన్న సహాయం చేసినందుకు వెళ్ళాడు. మరణించేటప్పుడు కృష్ణుడిని అడిగాడట కర్ణుడు, నేను అన్నీ అందరికీ దానం ఇచ్చాను కదా, దానకర్ణుడని బిరుదును కూడా పొందాను. చూడండి, సూర్య భగవానుడు శక్తితో పుట్టాడు కర్ణుడు. ఆఖరికి కవచ కుండలాలు కూడా దానం చేశాడు. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చి ఎంతో పుణ్యం మూటగట్టుకున్నాను నేను. మరి ఎంతో పెద్ద గొప్ప పరశురాముడు లాంటి వాళ్ళ దగ్గర విలువిచ్చి నేర్చుకున్నాను. ఎన్నో అస్త్రాలు సంపాదించాను. కానీ నేను అర్జునుడి చేతిలో ఓడిపోవడానికి కారణం ఏంటి? ఇలా నేల కూలిపోవడానికి కారణం ఏంటి? ఇన్ని శాపాలు భరించడానికి కారణం ఏంటి అని కృష్ణుడిని అడిగినప్పుడు, నువ్వు చేసిన ఒకే ఒక్క పొరపాటు ఏంటి అంటే దుష్టులతో సాంగత్యం చేశావు. వాళ్ళు చేసిన పాపాలన్నీ ఎందుకు చేశారు అంటే నీలాంటి గొప్పవాడు పక్కన ఉన్నాడని వాళ్ళు మితిమీరిపోయారు. అందుకే నువ్వు ఎన్ని దానాలు చేసినా, ఎంత పుణ్యం సంపాదించినా ఆ దుష్టులతో సాంగత్యం చేసి అధర్మ మార్గాన ఉన్న మూలాన్ని నువ్వు అర్జునుడి చేతిలో ఓడిపోవలసి వచ్చింది. ఇంతమంది శాపానికి గురి కావలసి వచ్చింది అని కృష్ణుడు చెప్పాడు. మరి వీళ్ళ వల్ల మనం ఏం నేర్చుకున్నాం? మనం తప్పు చెయ్యకూడదు. తప్పు చేసిన వాళ్ళ పక్కన మనం ఉండకూడదు. వాడు మిత్రుడైన బంధంతో ఉన్న ఖండించి మనం పక్కకు తప్పుకోవాలి. కానీ వాడేదో నాకు సాయం చేసాడని వాడి అధర్మానికి మనం ప్రోత్సహిస్తే కర్ణుడి లాంటి జీవితం, కర్ణుడిలాగా అకాల మరణం పొందొచ్చేమో. మరి ఈ విధంగా ఇవన్నీ చూస్తే ఎంత నష్టపోతున్నారు అధర్మ మార్గంలో వెళ్ళు. మరి రావణాసురుడిని తీసుకుంటే మితిమీరిన కోరిక, కామం అంటే శారీరక పరమైన కామం అవ్వచ్చు, మానసిక పరమైన కామం అవ్వచ్చు. నేడు ఈ భూమి మీద అందరికీ మానసిక పరమైన కామమే ఎక్కువ. అంటే అన్ని అనుభవించేయాలి, కొనేసుకోవాలి, తెచ్చేసుకోవాలి, గొప్పగా ఉండాలి, పక్కోడు నన్ను పొగడాలి, డబ్బు వచ్చేయాలి. అధర్మంగా అయినా సరే, అన్యాయంగా అయినా సరే, అపరిగ్రహంగా అయినా సరే, అస్థేయంగా అయినా సరే, అంటే పక్కవాడిది కొట్టైనా సుఖంగా ఉండాలి. మరి నాకు కావాలంటే పక్కవాడినైనా కొట్టేయాలి. మరి రావణాసురుడు ఎంత గొప్ప జ్ఞాని, ఎంత గొప్ప జ్ఞానం ఉంది. కానీ తన బలహీనతని మార్చుకోవాలి అనే ఎరుక లేకుండా దైవం కావలసిన రాక్షసుడిగా మిగిలిపోయాడు. మరి ఇవన్నీ కూడా మనం అధర్మంగా ఉంటే ముందు తరాల వాళ్ళు ఎలా నాశనం అయ్యారు అన్నది మనం తెలుసుకుంటే, దైవం కావలసిన వాళ్ళు కూడా, మరి అలాంటి వాళ్ళు కూడా భూమి మీద అధర్మం పక్కన ఉంటే, అధర్మాన్ని ఆచరిస్తే, అధర్మాన్ని ప్రోత్సహిస్తే ఎలా నాశనం అయ్యారో వీళ్ళందరి చరిత్రలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం, విన్నాం, మళ్ళా మననం చేస్తున్నాం. పురాణాల ద్వారా, ప్రవచనాల ద్వారా, మరి గురువుల ద్వారా. అధర్మం అది నిప్పు లాంటిది. నీ ఇంట్లో ఉన్న నిన్ను కాలుస్తుంది, నీ పక్కలిని కూడా కాల్చేస్తుంది. అది బడబాగ్ని లాంటిది. అంటే నీళ్ళల్లో ఉంటుంది అగ్ని, అది బడబాగ్ని. అంటే పైకి చల్లదనం ఉంటుంది, లోన అగ్ని ఉంటుంది. అలాగే పైకి మానవులంతా ఒకలాగే ఉంటారు, చూడటానికి చాలా సౌమ్యంగా, చాలా అమాయకంగా. వాడి అంతరంగం ఎంత కలుషితమైతే, ఎంత అపరిశుద్ధమైతే పక్క వాళ్ళు నాశనం చేస్తూ ఉంటారు, వాడు నాశనం అయిపోతాడు.
వాడు నాశనం అయిపోతే నష్టం లేదు, వాడికే నష్టం. కానీ వాడి వల్ల సమాజం నాశనం అవుతుంది ఈ అధర్మమైన పరమైన ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, మనం చూస్తే కౌరవ పాండవ యుద్ధంలో ఎంతమంది మరణించాల్సి వచ్చింది. అది దుర్యోధనుడి నిర్ణయం వల్ల యుద్ధం ఆగకుండా మరి ఇంత దారుణం జరిగింది. ఎవరి చరిత్రలు తీసుకున్నా అధర్మ పరులు ఎప్పుడూ కూడా శాశ్వతంగా భూమి మీద సుఖపడినోడు లేడు. అందుకే అధర్మం తాత్కాలికంగా వెలగొచ్చు, కానీ శాశ్వతమైన దుఃఖంలో ఉంటారు అని తెలుసుకుంటే మరి శాశ్వతంగా భగవంతుడికి దూరం అయిపోతారు అని తెలుసుకుంటే ఎవ్వరు కూడా అధర్మపరమైన జీవితం జీవించడానికి ఇష్టపడరు. కష్టమైన ధర్మం వైపే ఉంటారు. కష్టమైన భగవంతుడు ధర్మం వైపే ఉన్నాడు. భారతం చూస్తే కాపాడుతూనే ఉన్నాడు అడుగడుక్కి పాండవుల్ని. కానీ కౌరవులు తాత్కాలిక భోగం, తాత్కాలిక సుఖం, భవనాల్లో ఉన్న హాయిగా నిద్ర లేకుండా ఉన్నారు వాళ్ళు. అంతఃపురంలో ఉన్న నిద్ర లేదు వాళ్ళకి. పాండవులు ఎలా నాశనం చేయాలనుకున్నారు. అడవిలో ఉన్న ప్రశాంతంగా జీవించారు, ఇంకా శక్తుల్ని పెంచుకున్నారు. ఎందుకు? దైవం పక్కనున్నాడు కాబట్టి. ఆ దైవం పక్కనుంటే మరి అంత ప్రశాంతం. మనం కూడా ధర్మ మార్గంలో నడిచినప్పుడు ఆత్మనే దైవం నా శరీరంలోనే ఉంది కదా, నేను ఎందుకు భయపడాలి అని మనస్సు స్థితిలోనే భయం వస్తుంది. నేను భగవంతుడితోనే ఉన్నాను, నాలోనే భగవంతుడున్నాడు అని అనుకుంటే భగవంతుడు తెలియంది లేదు. నేనే తప్పు చేసినా తెలుస్తుంది. ఆత్మగా నాలో ఉండి నా తప్పుడు ఆలోచనలు కూడా గమనించుస్తాడు. ఈ సర్వాత్మ సృష్టిలో ఉన్నప్పుడు నా ప్రవర్తన అంతా ఆయనకి తెలియకుండా ఉండదు, నా ఆలోచన వాడికి తెలియకుండా ఉండదు. నేను రెప్పపాటును కూడా అధర్మంగా జీవించకూడదు, ఎప్పుడూ ధర్మంగానే ఉండాలి. ధర్మమే దైవానికి ఇష్టమైన పని. జీవుడిగా వచ్చిన నేను దేవుడిగా ఎదగాలి అంటే అధర్మాన్ని విడిచిపెట్టి, అధర్మపరమైన ఆలోచనలు విడిచిపెట్టి, అధర్మపరమైన చేతలను విడిచిపెట్టి నేను ధర్మంగా జీవించినప్పుడే దైవంగా ఎదగగలను అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. అందుకే బుద్ధ భగవానుడు ధర్మం గురించి అధర్మం గురించి అంత వివరంగా మనకి చెప్పడం. మరి అలాగే గురువు గారు కూడా పాపాలు చెయ్యొద్దు అని పాపం గురించి, కర్మ సిద్ధాంతం గురించి మనకి నేర్పారు. కాబట్టి తెలియక చెయ్యొచ్చు, కానీ తెలుసుకున్నాక మన ప్రవర్తన సరిదిద్దుకోకపోతే మన దుఃఖానికి కారణం మనమే. మన ఆశలు, మన మమకారాలు ఇవన్నీ మనకే కారణమవుతాయి. మన జీవితం ఈ జన్మే కాదు, ఈ క్షణమే కాదు, అధర్మపరమైన ఆలోచన వచ్చిన క్షణమే కాదు, మరణించే కూడా శిక్షలు అనుభవించాలి. భూమి మీద శిక్ష ఉంటుంది, మరణించాక శిక్ష ఉంటుంది, మరు జన్మ నీచ జన్మలు వస్తాయి. ఇంత బాధాకరమైన జీవితాన్ని మనం ఆహ్వానించడం ఎందుకు? ధర్మం తెలుసున్న మనం ధర్మవంతమైన జీవితం జీవించి ధ్యానం చేసి దైవంగా మారాలి. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.